హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో జాక్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. జాక్ కొంచెం క్రాక్ అండ్ ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ అండ్ వైష్ణవ్ చైతన్యాలు మెయిన్ లీడ్స్గా ప్లే చేశారు. అండ్ ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ గారు అయితే డైరెక్ట్ చేశారు. సో జనరల్గా లవ్ స్టోరీస్ తీసుకునే డైరెక్టర్ స్పై జానర్లకి ఎందుకు వచ్చారు అండ్ ఆ ప్రాసెస్లో సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎక్కడ మిస్ చేయకండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. జాక్, సో స్టార్ బాయ్ సిద్ధు ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ తర్వాత ఈ మూవీలో అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీలో కూడా ఆయన యాక్టింగ్ ఇంచుమించుగా సేమ్ టిల్లు స్క్వేర్లో ఎలా ఉంటుందో అండ్ డీజే టిల్లులో ఎలా ఉంటుందో సో దీంట్లో కూడా అలానే ఉంది. ఎస్పెషల్లీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ సేమ్ అలానే ఉంది. అండ్ ఆ క్యారెక్టరైజేషన్ అండ్ ఆ డైలాగ్ డెలివరీ మాత్రం ఈ సినిమాకి అయితే అంత నెససరీ అయితే కాదు. బట్ యాజ్ ఎ స్పై ఆఫీసర్గా కొన్ని కామెడీ ఎలిమెంట్స్ అయితే ఉండాలి. బట్ ఇది కొంచెం హెవీ అయిపోయినట్టు ఉండింది. సో సినిమాలో అయితే కొంచెం ఆ సీరియస్నెస్, అంటే స్పై థ్రిల్లర్ అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక సీరియస్ డ్రామా ఒక సీరియస్ థ్రిల్లర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ సినిమాలో అయితే ఒక అన్ని అంటే ప్రతి దాన్ని కామెడీ, రొమాన్స్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నీ మిక్స్ చేయడం వల్ల స్క్రీన్ ప్లే అంతా కూడా కొంచెం క్లమ్జీగా అంటే గజిబిజిగా అయిపోయింది. సో మనకైతే ఎక్కడ అర్థం కాకుండా ఉంటుంది. అంటే వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ రైజ్ అవ్వకోకుండా చాలా సింపుల్గా చాలా ఫ్లాట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. అండ్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే రేటింగ్ వచ్చేసి చాలా పూర్గా ఉంది. అంటే లైక్ మనం బొమ్మరిల్లు భాస్కర్ గారి దగ్గర నుంచి ఇలాంటిది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామాస్ తీశారు ఆయన. సో ఈ సినిమాలో అంటే కొంచెం డిఫరెంట్ జోనర్ని ట్రై చేశారు. బట్ ఆ ప్రాసెస్లో డెఫినెట్గా ఆయన అయితే ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ రైటింగ్లో అండ్ ఆ స్క్రీన్ ప్లేలో క్లారిటీ లేకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ ప్రాసెస్లో మనం సినిమాని ఎంజాయ్ చేయడంలో కంటే ఒక డ్రాబ్యాక్స్ అంటే ఈ స్క్రీన్ ప్లే కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ డైలాగ్ డెలివరీస్ కానీ సో ఇలాంటి కైండ్ ఆఫ్ డ్రాబ్యాక్స్ మీద మన ఫోకస్ అయితే పడుతూ ఉంటుంది. సో అప్పుడు మనం సినిమాని ఎంజాయ్ చేయకోకుండా ఎందుకు వచ్చామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ అక్కడక్కడ కొన్ని పోర్షన్స్లో కామెడీ కానీ అండ్ ఆ స్పై ఎలిమెంట్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినప్పటికీ సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే మనల్ని అంత ఎంగేజ్ అయితే చేయదు. డెఫినెట్గా ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ మనం స్టార్ బాయ్ సిద్ధు దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ కొంచెం డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండ్ సినిమాలు కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్ ఆయన ఈ సినిమాతో అంత సాటిస్ఫై అయితే చేయలేదని చెప్పాలి. ఎస్పెషల్లీ బట్ ఈ జాక్ సినిమాలో మనల్ని ఒక్క ఎలిమెంట్ కూడా అట్రాక్ట్ చేయలేదని చెప్పాలి. ఎస్పెషల్లీ సాంగ్స్ కానీ వేరే అదర్ ఎలిమెంట్స్ కానీ మనల్ని అయితే అసలు అట్రాక్ట్ చేయలేదని చెప్పాలి. ఎస్పెషల్లీ ఈ సినిమా వచ్చిందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు, అంటే నమ్మండి. ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో కూడా మేకర్స్ అయితే ఫెయిల్ అయ్యారు డెఫినెట్లీ. అండ్ ఈ మూవీలో ప్రకాష్ రాజ్ అండ్ రవి ప్రకాష్ల యాక్టింగ్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీలో హీరోయిన్ గురించి నన్ను అడగండి, ఎందుకంటే ఆవిడ ఉందన్న సంగతి కూడా నాకైతే ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు సినిమాలో చూస్తున్నంతసేపు. అండ్ ఎస్పెషల్లీ ఏదో ఉందంతే ఉంది అన్నట్టుగా వాడుకున్నారు తప్పితే సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ పోర్షన్స్లో హీరోయిన్ క్యారెక్టర్ అయితే అంత హైలైట్ అయితే చేయలేదు. డెఫినెట్లీ ఫోకస్ అంతా అంటే మనం సినిమా చూస్తున్నంతసేపు మన ఫోకస్ అంతా కూడా స్టార్ బాయ్ సిద్ధు మీద ఉంటుంది. డెఫినెట్లీ ఆయన డైలాగ్ డెలివరీ అండ్ ఆయన స్లాంగ్ కానీ ఇదంతా కానీ చాలా ఎంగేజింగ్గానే ఉంటుంది. బట్ సినిమాకి సంబంధించిన అదర్ ఎలిమెంట్స్ని ఫుల్ఫిల్ చేయడంలో అయితే మేకర్స్ ఫెయిల్ అయ్యారు డెఫినెట్లీ. అండ్ ఈ మూవీకి సంబంధించి అదర్ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్. సో ఈ మూవీకి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మూవీకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఒకరు శామ్సియస్ గారు అండ్ ఒకరు అచ్చు రాజమణి అండ్ ఇంకొకరు సురేష్ బొబ్బిలి గారు. సో ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ని మేకర్స్ ఎందుకు తీసుకున్నారు వాళ్ళకే తెలియాలి. అండ్ ఎస్పెషల్లీ ఒక్క నోటెడ్ ట్యూన్ కూడా ఈ సినిమాలో అయితే మనకు దొరకదు. అండ్ డెఫినెట్లీ మ్యూజిక్ పరంగా అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ గానే ఉంటుంది. సో జనరల్ గా మ్యూజిక్ మీద ఫోకస్ చేసే బొమ్మరిల్లు భాస్కర్ గారు మరి ఈ సినిమాకి ఎందుకు ఫోకస్ చేయలేదో అసలు అది ఒక మిస్టరీగానే ఉంది. డెఫినెట్లీ ఆయనకే తెలియాలి. ఆయన ఒక కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ట్రై చేశాను ఏదో తెలియదు. సో డెఫినెట్లీ ఈ మూవీ నుంచి మనం అయితే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మంచి సాంగ్స్ కానీ మంచి ట్యూన్స్ కానీ అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. జనరల్గా మన వాళ్ళకి స్పై థ్రిల్లర్స్ అంటే కొంచెం సీరియస్ డ్రామా ఉంటేనే చూస్తారు. లైక్ మన ఇప్పుడు అడవిశేష్ గారి గూఢచారి ఎలా అయితే ఉంది సో అదొక కంప్లీట్ సీరియస్ డ్రామా, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ రైజ్ చేస్తూ చాలా థ్రిల్లింగ్ అండ్ చాలా సూపర్గా ఉంటుంది స్క్రీన్ ప్లే కూడా. అండ్ ఈ మూవీలోకి వచ్చేసరికి కొంచెం కామెడీని ఎంటర్టైన్మెంట్ని యాడ్ చేసి దాన్ని కొంచెం గజిబిజిగా కొంచెం క్లమ్జీగా చేసేసారు. అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే నిఖిల్ గారి స్పై సినిమా కూడా ఒక ఫ్లాప్ సినిమాగానే ఉండిపోయింది. సో ఎగ్జాక్ట్లీ ఈ మూవీకి కూడా అదే జరిగింది. మేబీ ఈ మూవీని కొంచెం సీరియస్ డ్రామాగా ఒక సీరియస్ టోన్లో తీసుంటే
నెక్స్ట్ లెవెల్లో బ్లాక్ బస్టర్ అయ్యేదేమో. డెఫినెట్లీ మన సిద్ధు గారు అయితే డెఫినెట్లీ నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉన్న స్క్రిప్ట్స్ని చూస్ చేసుకుంటే బెస్ట్. ఈ మూవీ అయితే మనకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. ఒక సినిమా హిట్ అయితే అన్నీ కలుస్తాయి, ఎందుకంటే ప్రతి క్రాఫ్ట్ కూడా హైలైట్ అని అనిపిస్తుంది. ఒక సినిమా ఫ్లాప్ అయితే ప్రతి క్రాఫ్ట్ కూడా ఏం లేదు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా కూడా అదే జరుగుతుంది డెఫినెట్లీ. అండ్ ఈ మూవీకి హైలైట్స్ విషయానికి వస్తే స్టార్ బాయ్ సిద్ధు ఒక్కరే హైలైట్ అని చెప్పాలి. అండ్ మిగతాదంతా నెగిటివ్ పాయింట్స్ అని చెప్పాలి డెఫినెట్లీ. అండ్ ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే డెఫినెట్గా సిద్ధు కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ మీకు స్పై థ్రిల్లర్స్ ఇష్టం చూడాలి అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం, వెళ్ళి థియేటర్లో వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదండి ఈ జాక్ రివ్యూ వచ్చేసి. అండ్ మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.